రక్షించబడ్డావా? ఇట్స్ అ వండర్ఫుల్ క్వశ్చన్ టు ఆస్క్ కదా. రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడ్డావా? రాబోయే శిక్ష నుంచి తప్పించబడ్డావా? స్తోత్రం కలుగును గాక. అది కేవలము క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యము. రేపటి దినము ఆ తీర్పు జరిగినప్పుడు నిన్ను నన్ను నిత్యము మండుచున్న అగ్నిగుండంలో పడకుండానట్లుగా, ఆ రెండో మరణంలో పాలు పొందకున్నట్లుగా దేవుడే స్వయాన వచ్చి పాపంను తన మీద తీసుకొని మన కోసం చనిపోయి తిరిగి లేచి, నా యందు విశ్వాసం కలిగిన వానికి ఏమాత్రము తీర్పు లేదు, వాళ్ళు మరణం నుంచి జీవంలోనికి దాటి ఉన్నారు అంటున్నాడు. స్తోత్రం కలుగును కాక. ఎంతమంది మరణం నుంచి జీవంలోనికి దాటి ఉన్నారు అని అడిగితే ఏమని చెప్తాం మనము? ఎంతమంది మరణం నుంచి జీవంలోనికి దాటి ఉన్నారు, ఆ నిశ్చయత కలిగి ఉన్నారు, ఇక మీదట నాకు మరణం లేదు, నిత్య జీవం మాత్రమే నాకు ఉంది, ఆ నిరీక్షణ, అష్యూరెన్స్ దేవుడు నాకు ఇచ్చినాడని ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? అది పరీక్షించుకోవాల్సిన అవసరత క్రీస్తు ద్వారా మనకు రాబోయే ఉగ్రత నుంచి తప్పించడానికి. చివరిలో మనం చదివాం కదా, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో ఎవరికి వాళ్ళు పశ్చాత్తాపపడలేదు. దొంగలు, దొంగతనం చేసేవాళ్ళు, అబద్ధం ఆడేవారు, వ్యభిచారం చేసేవారు, నరహంతకులు, వీళ్ళందరికీ పరలోక రాజ్యంలో చోటు ఎందుకు లేదంటే ఆ జీవితాన్ని వాళ్ళు విడిచిపెట్టి దేవుడిచ్చే రక్షణను పొందుకోలేదు, మార్మన్స్ పొందలేదు, పాపక్షమాపణ పొందుకోలేదు. కాబట్టి వారిని నిత్యము మండుచున్న అగ్నిగుండంలో వేసేసినాడు దేవుడు. అది రెండో మరణము. అక్కడ పురుగు చావదు, మంట ఆరదు, యుగ యుగములు తప్ప ఏమీ లేదు. ఆమేన్. సో ఎవరైనా కానీ ఈ గదిలో సంపూర్ణంగా రక్షించబడినట్లయితే బైబిల్ ఏం చెప్తామో తెలుసా? నేడే రక్షణ దినం. టుడే ఈజ్ అ డే ఆఫ్ సన్, నాట్ టుమారో. దేవుడు రేపటి దినము నువ్వు చూస్తావా లేదో తెలియదు అంటున్నాడు. ఈరోజు దేవుడికి ఇచ్చినాడు, ఈరోజు నీతో మాట్లాడుతుంటే మనం ఏం చేస్తాం తెలుసా? రేపు చూద్దాంలే అంటాం. ఆ రీతిగా ఎవరు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఆమేన్. హల్లెలూయా. చక్కని రీతిగా మొదటి మాట ఏంటిది? రిసీవింగ్ సాల్వేషన్, రక్షించబడము, రక్షణలో నడవడము, రక్షణలో జీవించడం. 3 విషయాలు విన్నాం. స్తోత్రం కలుగునుగా. అంటే వీఆర్ సేవ్డ్, వీఆర్ బీయింగ్ సేవ్డ్, వీ విల్ బీ సేవ్డ్ వెన్ జీసస్ కమ్స్. ఆమేన్. హల్లెలూయా. రక్షించబడ్డాము, బ్రతికినంత వరకు రక్షించబడుతూ ఉన్నాము. సంపూర్ణంగా క్రీస్తు వచ్చినప్పుడు సంపూర్ణంగా రక్షించబడతాం. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. సో కీప్ దిస్ వర్డ్స్ ఇన్ యువర్ హార్ట్. ఇప్పుడు ఒకే ఒక మాట నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఫర్ దోస్ హూ ఆర్ హర్టింగ్ ఇన్ లైఫ్, గాయపడిన వారితో, అలసిపోయిన వారితో దేవుడు మాట్లాడే కొన్ని ప్రోత్సాహ మాటలు ఐ వాంటెడ్ టు షేర్. మనము క్రైస్తవ జీవితంలో వి కమ్ అక్రాస్ లాట్స్ ఆఫ్ థింగ్స్. ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో పరిస్థితులు మనకు వస్తాయి, కొన్ని లాట్స్ ఆఫ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ మనకు వస్తాయి. కొన్నిసార్లు ఎట్లుంటాయంటే చాలా అన్రీజనబుల్గా అనిపిస్తుంది. అంటే దేవుడు ఎందుకు పని చేయట్లేదు అనే ఆలోచన కూడా వచ్చే సందర్భాలు మనకు వస్తాయి. బికాస్ ఆఫ్ ద హర్ట్, మనకైనా గాయము, బికాస్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీఆర్ ఫేసింగ్ ఇన్ లైఫ్. అటువంటి వారికి దేవుడిచ్చే కొన్ని ఆదరణ మాటలు మాత్రమే మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఐ వాంట్ యూ టు థింక్. ఓకే, దిస్ ఈవినింగ్ ఐ వాంట్ యూ టు థింక్ వాట్ ఐఎమ్ షేరింగ్ రైట్ నౌ. ఆమేన్. బహుశా మీరు కూడా మీ జీవితంలో అలసిపోయినారేమో, బహుశా
వేర్ ఇస్ గాడ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్? ఎక్కడ దేవుడు అన్న ప్రశ్న కూడా మీకు వచ్చి ఉండొచ్చు. కానీ డూ యు నో వాట్ గాడ్ ఈస్ ట్రైయింగ్ టు సే టు యూ? హీ ఈస్ గోయింగ్ టు సే ద సేమ్ థింగ్. దేవుడు ఇర్మియాతో ఎలా మాట్లాడినాడో అదే మీతోటి ఈరోజు మాట్లాడిన ఉంటున్నాడు. ఇర్మియాకు 2 సమస్యలు కనబడుతున్నాయి. ఆ సమస్యలో ఈ ఆదరణ మాటలు మాట్లాడినాడు. సో ఐ విల్ షేర్ ద 2 things and then share what God spoke to Jeremiah. ఓకే, 12వ అధ్యాయానికి వెళ్దాం. ఎక్కువసేపు నేను తీసుకోను. ఇట్స్ ఎ వెరీ షార్ట్ మెసేజ్, బట్ ఐ విల్ బి యాజ్ బ్రీఫ్ యాజ్ పాసిబుల్. ఓకే, ఈ 12వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు ఇర్మియా ఫిర్యాదు చేస్తా ఉన్నాడు, కంప్లైంట్ చేస్తా ఉన్నాడు. అంటే కంప్లైంట్ చేస్తున్నాడు కదా, ఇక్కడ కొన్ని పదాలు వాడతాడు. ఎందుకు ఈ చెడ్డవాళ్ళు ఎందుకు అభివృద్ధి చెందుతున్నారు, ఈ మోసగాలు ఎందుకు అభివృద్ధి చెందుతున్నారు, చెడ్డగా బ్రతికే వాళ్ళు అంటే హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్, లెట్ మీ బి వెరీ క్లియర్ అబౌట్ ద కాంటెక్స్ట్ హియర్. హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ద వికెడ్ పీపుల్ హు ఆర్ అవుట్ సైడ్. He's talking about those who call themselves as God's children yet live wicked life. He's talking about that. దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ వాళ్ళు చెడుతనంలో విస్తరిస్తూ వాళ్ళు చెడుతనంలో ముందుకు సాగుతున్న వాళ్ళని చూసి ఈయనలో లేనిపోని అలజడి పుట్టిందనమాట. He was restless because these people, వాళ్ళు నోట్తో దేవుడు అంటున్నారు, హృదయాలు దూరంగా ఉన్నాయి. వాళ్ళు దేవుని బిడ్డల మధ్యలో ఉన్నారు కానీ వాళ్ళు దేవుడు చూడట్లేదని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎందుకు, వై డిడ్ గాడ్ లెట్ దెమ్ సర్వైవ్? వాళ్ళు ఇంకా ఎందుకు సర్వైవ్ అవుతున్నారు? వాళ్ళు ఎందుకు చలామణి అవుతున్నారు? ఇంత దేవుని బిడ్డలని చెప్పుకుంటూ వాళ్ళు దేవుడు ఏం చేస్తలేడు. దట్ ఈస్ అ కన్సర్న్ జెర్మయా had. Why don't you Lord touch them? Why don't you destroy them? వాళ్ళని ఎందుకు నువ్వు ఇంకా డిస్ట్రాయ్ చేయలేదు? ఎందుకు నువ్వు వాళ్ళని ఇంకా పనిష్ చేయలేదు, డిసిప్లిన్ చేయలేదు? దిస్ ఈస్ ద కన్సర్న్ జెర్మయా హీ హ్యాస్. చూడండి మొదటి వచనంలో ఆయన హీస్ ప్లీడింగ్ హిస్ కేస్ బిఫోర్ గాడ్. వై డు వికెడ్ ప్రాస్పర్? చెడ్డవాళ్ళు ఎందుకు అభివృద్ధి చెందుతున్నారు? వై డు ట్రికేరియస్ పీపుల్ థ్రైవ్? మోసగాళ్ళు ఎందుకు అభివృద్ధి చెందుతున్నారు? యూ ప్లాంట్ దెమ్. చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు. నువ్వే కదా వాళ్ళని నాటినవు అంటే వాళ్ళు వేరు తీసుకున్నది నువ్వు పరిమితి లేకుండా వాళ్ళు వేరు తీసుకుంటారా? ఇంకా దేవుడి మీద కంప్లైంట్ చేస్తున్నాడు. దే గ్రో అండ్ దే ప్రొడ్యూస్ ఫ్రూట్. వాళ్ళు ఎదుగుతున్నారు, ఫలిస్తా ఉన్నారు. యు ఆర్ నియర్ దేర్ మౌత్. ఇక్కడ మన కాంటెక్స్ట్ తెలుసు. వీళ్ళు ఎవరు అనేది, వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు వాళ్ళ నోటికి దగ్గరగా నువ్వు ఉన్నావు కానీ యు ఆర్ నియర్ దర్ మౌత్, ఫార్ ఫ్రమ్ దర్ హార్ట్. అంటే వీళ్ళెవరు? దేవుని బిడ్డలు. అందరితో పాటు కూర్చునే వాళ్ళే, అందరితో పాటు ఆరాధన చేసేవాళ్ళే, అందరితో పాటు స్తోత్రం చెప్పేవాళ్ళే. కానీ నోటి దగ్గర దేవుడు అంటున్నారు, హృదయాలు మాత్రము చెడుతనంతో నిండి ఉన్నాయి. దర్ వాక్ ఈస్ వికెడ్, దర్ ఫ్రూట్ ఈస్ వికెడ్. He's very worried. Lord, how could you allow them to prosper? Lord, నువ్వు అనుమతి ఇవ్వకపోతే వీళ్ళు ఎందుకు ప్రాస్పర్ అవుతారు? నువ్వు ఎందుకు ఇంకా శిక్షించలేదు? ఇంకా థ్రైవ్ ఎందుకు అవుతున్నారు? వీళ్ళు ఇరిగిపోవాలా ఈ టైం కల్లా? ఓ దేవా, ఇర్మియా కంప్లైంట్ మీకు అర్థమైందా? ఎంత రెస్ట్లెస్ గా ఉన్నాడో, ఎంత ట్రబుల్డ్ గా ఉన్నాడో ఒకసారి మీరు చూడండి. అండ్ హీ గోస్ ఆన్ టు సే, ప్రభా వాళ్ళని శిక్షించు, ప్రభా వాళ్ళని జడ్జి చేయి ప్రభా, వాళ్ళని ఎంతకాలము ఈ యొక్క వాళ్ళ మూలంగా ఈ భూమి సఫర్ అవుతుంది, ఇక్కడ చుట్టుపక్కల పరిసరాలు సఫర్ అవుతున్నాయి. వాళ్ళు అంటున్నారు 4వ వచనంలో చివర్లో వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నా అంటే, హీ విల్ నాట్ సీ us అవర్ లేటర్ ఎండ్. ఆయన చూడడు, ఆయన పట్టించుకోవడం అంటున్నారు వాళ్ళు. ప్రభువా, నువ్వు వాళ్ళని ఎందుకు వదిలేసినావు అట్లా? దట్ వాస్ నంబర్ 1 ప్రాబ్లం జెర్మయా హ్యాడ్. రెండో ప్రాబ్లము ఆయన చెప్పలేదు కానీ దేవుడే బయలుపరిచినాడు. ఎక్కడ? 6వ వచనంలో, ఈవెన్ యువర్ బ్రదర్స్ అండ్ ద హౌస్ ఆఫ్ యువర్ ఫాదర్. నీ సొంత అన్నదమ్ములే, నీ తండ్రికి పుట్టిన వాళ్ళే,
నీకు వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళు నీతో మోసముతో వ్యవహరిస్తున్నారు, వాళ్ళు నీ ఎడల ఏడుస్తూనే ఉన్నారు, నీ ఇంట్లోనే. వాళ్ళ మాటలు మాత్రం నమ్మకు, నమ్మిచ్చే మాటలు మాట్లాడతారు కానీ వాళ్ళు దుర్మార్గులు అంటున్నాడు. ఇమాజిన్ చేయండి, ఒక సేవకుడు, ఒక విశ్వాసి, దేవుణ్ణి నమ్ముకున్నవాడు, ఇటు చూస్తేనేమో వాక్యం చెప్తున్నాడు, ప్రవచనాలు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు అంటే ఈ దుర్మార్గంగా బ్రతికే వారితో మాట్లాడుతున్నాడు. అండ్ ఈజ్ రెస్ట్లెస్. ఇంత మాట్లాడుతున్నా వాళ్ళ జీవితంలో ఫలం లేదు, ఇన్ని మాట్లాడుతున్నా వాళ్ళ బ్రతుకులు మారట్లేదు. వింటున్నారు, పెడచో పెడుతున్నారు, చూస్తేనేమో దుర్మార్గము, ఫలం మాత్రము అభివృద్ధి చెందుతున్నారు. ఎట్లా? ఈ దేవుడినేమో పరిచయం చేస్తా ఉన్నాడు, ఈ దేవుడేమో ఏం చేయనట్టుగా కనబడతా ఉన్నాడు. ఇక్కడేమో ఈ సమస్య, అటు చూస్తేనేమో ఇంటోలతో సమస్య. ఇమాజిన్ the restlessness, the trouble that he is going through as a believer of God. ఒకవేళ మీరు అటువంటి పరిస్థితిలో ఏం చేస్తారు చెప్పండి. బహుశా మీకు అటువంటి పరిస్థితి వచ్చిందా తెలియదు, రాబోతుందా తెలియదు, ఆల్రెడీ అటువంటి సమస్యలు మీరున్నారా తెలియదు. కానీ అటు చూస్తేనేమో దేవుడు ఏం చేయనట్టు కనబడుతున్నాడు, కానీ దేవుని ప్రతినిధి. ఇటు చూస్తేనేమో ఇంటోళ్ళు వ్యతిరేకం అవుతున్నారు, ఇంటోడు ఎవరిని నమ్మేటట్టుగా లేదు. అరే ఇప్పుడు ఏం చేయాలి అయినా? ఇటువంటి వారితో దేవుడు ఏం మాట్లాడతాడు చెప్పండి. ఈయనతో ఏం మాట్లాడినాడో ఈ రాత్రి, దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు దెమ్ హూ ఆర్ టూ ట్రబుల్డ్ లైక్ దిస్ ప్రాఫెట్ జెరెమయా. దేవుడు ఏం మాట్లాడినాడు తెలుసా ఇటువంటి వారితో? చూడండి 5వ వచనంలో, నువ్వు పాదచారులతో పరిగెత్తితేనే నువ్వు అలసిపోతే నువ్వు గుర్రాలతో ఏం పరిగెత్తుతావు అంటున్నాడు. అంటే నీవు మంచి ప్రాంతంలోనే ఏమి గుంతలు లేవు, ఏం రాళ్ళు లేవు, ఉరుకుతున్నావు, పడిపోయినావు. నువ్వు యోర్దాను యొక్క ఆ యొక్క అడవిలలో ఏం పరిగెత్తగలుగుతావు అంటున్నాడు. అన్ని చెట్ల మధ్యలో. అంటే ఎందుకన్నాడు ఈ మాట? ఈ మాటలో ఏమైనా ఆదరణ ఉందా? ఈ మాటలో ఏమైనా ఓదార్పు ఉందా? ఆల్రెడీ ఎంతైతే సమస్య గుండా ఇటు సమస్య గురించి మాట్లాడినాడు, ఇది మాట్లాడలేకపోయినా కానీ కూడా దేవుడే బయలుపరిచినాడు. తన ఇంట్లోతో పెద్ద సమస్య ఇర్మియాకు ఉంది, ఏడ్సి వస్తున్నారు అని ఇర్మియాకు ఉంది. ఆ మధ్యలో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ సమస్యను దేంతో పోలుస్తున్నాడు అంటే పాదచారులతో పోలుస్తున్నాడు. దీనికే నువ్వు పడిపోతే రాబోయేది గుర్రాలతో ఏం పరిగెత్తుతావు ఏమయ్యా? ఇది చిన్నదానికే నువ్వు పడిపోతే బిడ్డ, రాబోయే గుర్రాలతో పరిగెత్తే పరిస్థితి వస్తుంది. ఇది ఈ లెవెలే. రేపు ఈ లెవెల్లో రాబోతే అప్పుడు నువ్వు తట్టుకోగలుగుతావా, నిలబడగలుగుతావా అని మాట్లాడుతున్నాడు దేవుడు. పాదచారులతోటే. ఏ పాదచారులు అంటే ఈ సమస్యని దేంతో పోలుస్తున్నాడు దేవుడు సాదృశ్యంగా? పాదచారులు అంటే యుద్ధాలలో వారు ఉట్టి కాళ్ళ మీద పరిగెత్తుతుంటారు కత్తులు పట్టుకొని. అంటే మీకు ఇప్పుడు అర్థమవుతుంది ఆ యుద్ధంలో పాదచారులు అంటే కత్తులు, స్పియర్లు. ఇప్పుడు యుద్ధం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ గుర్రాలు ఎంత స్పీడ్ పోతుంటాయి అంటే, అరే నువ్వు కాళ్ళ మీద పరిగెత్తటోళ్ళతోటే నువ్వు పరిగెత్తుకోలేక అట్లా అలసిపోయినావు. ఈ సమస్యకి నువ్వు అలసిపోయి కూర్చుంటే గుర్రాలతో ఏం పరిగెత్తుతావు, యోర్దాన్ యొక్క అడవిలలో ఏం పరిగెత్తుతావు నువ్వు అంటున్నాడు. టుడే దిస్ ఇస్ గాడ్స్ వర్డ్ ఫర్ యూ. ఇక్కడికి వచ్చినాక దేవుడు ఇచ్చిన మాటనేది. టు దోస్ పీపుల్ హూ హ్యావ్ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్, ఈయనకు అదే ప్రశ్న ఉంది. ఇంత పరిచర్య చేస్తున్నా, ఇంత న్యాయంగా నడుస్తున్నా, ఇటువంటి వాళ్ళకి వాక్యం చెప్తున్నా కానీ వాళ్ళ బతుకులు మారట్లేదే. అట్లీస్ట్ నువ్వన్నా ఏమని చేస్తావంటే నువ్వేం చేస్తలేవు. వాళ్ళు ఇంకా ఫ్లరిష్ అవుతున్నారు. ప్రభువా అని రెస్ట్లెస్గా, ఇంపేషెంట్గా కనబడుతున్న జెరెమయా తను అంటున్నాడు, నో జెరెమయా, యూ కెనాట్ స్టంబుల్ లైక్ దిస్. ఇటువంటి ఆలోచన విచారంతో నువ్వు పడిపోవడానికి వీల్లేదు. ప్లేన్ గ్రౌండ్లోనే ఎవరైనా నడవలేక కింద పడిపోతే ఏమంటారండి? ఈ ప్లేన్ గ్రౌండ్లోనే
ఏమి రాళ్ళు లేవు, రప్పలు లేవు, ముళ్ళు లేవు, ఏం లేవు. కాస్త నడిచి పడిపోతే ఏమంటారు వాళ్ళని? చెప్పరే, ఏంద్రా బాబు, నువ్వేం పెద్ద ఇక్కడ గుంతలు ఉన్నాయా, లేకపోతే ముళ్ళులు ఉన్నాయా, రాళ్ళు ఉన్నాయా, నువ్వేంద్రా బాబు? దేవుడు నీతో కూడా అదే అంటున్నాడు. దేనికే నువ్వు ఏదో అన్నట్టుగా చేయమాక అంటున్నాడు. డోంట్ స్టంబుల్ హియర్, గెట్ అప్. ఇప్పుడు నువ్వు పాదచారులతో పరిగెత్తాలా? పరిగెత్తను అంటే కాదు. నెక్స్ట్ గుర్రాలు వస్తున్నాయి, నువ్వు గుర్రాలను జయించాలా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డోంట్ గివ్ అప్ ఇన్ లైఫ్, గాడ్ ఈస్ విత్ యూ. జెరెమయాతో మాట్లాడిన దేవుడు, జెరెమయాతో ఉన్న దేవుడు నీతో కూడా అదే మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడుగా ఉన్నా, లెగు, పరిగెత్తను. స్తోత్రం కలుగును గాక. యోర్దాను అడవులు రాబోతున్నాయి, దాంట్లో కూడా నువ్వు పరిగెత్తాలా. నేను నీతో పాటు ఉన్నా, నేను నీకు తోడుగా ఉన్నా. డోంట్ గివ్ అప్ ఇన్ యువర్ జర్నీ. దట్ వాస్ అన్ ఎంకరేజ్మెంట్ గాడ్ గేవ్ టు ప్రాఫెట్ జెరెమయా. హీఈస్ అ బిలీవర్. ఎంతున్నా, ఎంత ప్రవక్తను పిలిచినా, బట్ స్టిల్ హీ హ్యాడ్ క్వశ్చన్స్ ఇన్ లైఫ్. ఒక వైపునేమో క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకొక వైపున ఛాలెంజెస్ ఉన్నాయి. ఎవరితో ఉన్నాయి? ఇంట్లోనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇరిమయ వైపున చూసి, ఏమయ్యా నువ్వు దీనికే నువ్వు పడిపోతే, దీనికే నువ్వు తొట్టిల్తే, దీనికే నువ్వు అలసిపోతే, ఈ పాదచారులతోనే అలసిపోతే, ఈ ప్లేయింగ్ గ్రౌండ్ లో నేను కింద కూలితే, అయ్యో గుర్రంతో ఏం పరిగెత్తుతావు? ఆ యొక్క యోర్దాను అడవిలో ఆ చెట్లు అడ్డం వస్తుంటే వేగంగా ఎలా పరిగెత్తుతావు? దేవుని బిడ్డలారా, గాడ్ ఈస్ స్పీకింగ్ దిస్ వర్డ్ టు దెమ్ హూ ఫీల్ వెరీ రెస్ట్లెస్ ఇన్ లైఫ్. డోంట్ గివ్ అప్. Get up. Get up. This is nothing. Just get up and move forward. ముందుకెళ్ళు, ముందుకెళ్ళు. ఇక్కడే కూలిపోవద్దు, ఇక్కడే వేసారిపోవద్దు, ఇక్కడే వదులుకోవద్దు. ఈ స్థలము చాలా డేంజరస్ స్థలము. చాలా మంది ఈ స్టేజ్ లో వదులుకున్నారు, వాళ్ళ ప్రయాణం వదులుకున్నారు, వాళ్ళ ఆత్మీయత వదులుకున్నారు, దేవుణ్ణి వదులుకున్నారు. ఇక మేము దేవుడిని వెంబడించమని వదులుకున్న స్థలమే. అక్కడ దేవుడు వచ్చి మాట్లాడుతున్న మాటలు ఏంటిదంటే, వదులకు, లెగు, నడు, ముందుకు సా, నన్ను చూసి నువ్వు పరిగెత్తు, నేను నీకు తోడుకున్నా, నీకు పరిగెత్తవలసింది చాలా ఉంది. ఆమేన్. హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ కంఫర్ట్ యూ, మే గాడ్ స్ట్రెంగ్థెన్ యూ. హల్లెలూయా. ఈ వచనం అందరం కలిసి చదువుకుందామా? ఒకటేసారి 12వ అధ్యాయము 5వ వచనము కలిసి మనం చదువుదాము. ఒకటేసారి చదువుదాము. చదువు. ఇదే యెహోవా. సులువైన దాంట్లోనే పడిపోతే ఇంకా కష్టతరమైనది వస్తే నువ్వు ఏం నిలబడతావు అని అందుకే సందేశం. చిన్నదానికే చేతులు వదులుకుంటే, చేతులు ఎత్తేస్తే రాబోయే ఏదైతే అనుభవిస్తున్నాను అది కేవలము ప్లేన్ గ్రౌండ్ మాత్రమే. చెప్పండి అందరూ, నున్నటి భూమి మాత్రమే. వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ రైట్ నౌ, వాళ్ళు జస్ట్ పాదచారులు మాత్రమే. వాళ్ళతోటే నేను పరిగెత్తలేకపోతే, నేను అలసిపోయి కూర్చుంటే, దేవుడు అంటున్నాడు, వాట్ ఈజ్ యువర్ ఫెయిత్ అని అడుగుతున్నాడు. ఇదా నీ విశ్వాసం? నా యందలి విశ్వాసం ఇదా? నా యందలి నిరీక్షణ ఇదా? నా పైన నమ్మకం అంతేనా? జస్ట్ ఈ ప్లేన్ గ్రౌండ్ లో పడిపోతావా నువ్వు? అంతనే ఎదిగినావా? అంతనే కట్టబడ్డావా నువ్వు? లే అంటున్నాడు. స్తోత్రం కలుగును. ఆమేన్. May God bless you this evening and strengthen you. Your God is with you in your journey. నీ దేవుడు నీతో పాటు. ఈ వాక్యం పెట్టుకో. ప్రభువా, ఇరిమయాతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడుతున్నావు. నేను లెగుస్తాను, నేను పరిగెత్తుతాను. ఫస్ట్ ప్లేన్ గ్రౌండ్ లో ఉరుకుతాను, దాని తర్వాత యోర్దాను నది ఆ యొక్క అడవిలో పరిగెత్తడం నువ్వు చూస్తావు. ప్రభువా, నేను పరిగెత్తుతాను ప్రభువా అని చెప్పండి. సాతాను అంటాడు, నువ్వు పరిగెత్తలేవు, అయిపోయింది నీకు, ఇక్కడే కూలిపోయినావు, అక్కడెక్కడ నడుస్తావంటే,
సాతాను వైపున తిరిగానండి. యు ఆర్ నాట్ ద ఆథర్ ఆఫ్ మై లైఫ్. నా జీవితానికి మూలము కారణం నువ్వు కాదు, నా దేవుడు అని ప్రారంభించినాడు. నేను లేచి ఇక్కడ పరిగెత్తుతా, యోర్దాన్ నదిలో, ఆ యోర్దాన్ యొక్క అడవిలలో పరిగెత్తుతా. ప్లేన్ గ్రౌండ్ లో ఏం అడ్డం ఉండవు, ఫుల్ స్పీడ్ పోవచ్చు. కానీ అదే స్పీడ్ లో యోర్దాన్ అడవిలో దిట్టమైన చెట్ల మధ్యలో నువ్వు పరిగెత్తుతుంటే ఎట్లుంటది? అదే టాలెంటే వేరు కదా. నేను దేవుడు అట్లా తయారు చేయాలనుకుంటున్నాను. స్తోత్రం కలుగును కాక. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క రన్నింగ్ రేస్ లో పాదచారులతోటే, అంటే మామూలుగా పరిగెత్తే హ్యూమన్ బీయింగ్స్ తోటే నేను అలసిపోతే ఎట్లా అండి? దేవుడు వెనకాల ఏమొస్తుంది? గుర్రాలు వస్తున్నాయి రా, నువ్వు రెడీగా. నువ్వు గుర్రంతో పరిగెత్తడం కాదు, గుర్రమును నువ్వు ఓవర్టేక్ చేయాలా నా బిడ్డను, నేను అట్లా తయారు చేస్తా అంటున్నాడు. స్తోత్రం. మనం ముందుకు సార్. ఇక్కడ యెర్మీయా అటు చూస్తేనేమో ఆ దేవుని బిడ్డలు నమ్మకంగా లేరు, ఇటు చూస్తే ఇంటోళ్ళు బాగా లేరు. ఈయనకు ఇరిగిపోయాడు సగం. కానీ చాలా వెరీ సటల్ వేలో దేవుడు ఆయన లేపినాడు ఇట్లా కొన్ని మాటలతో. అదే మాటలు దేవుడు నీతో పలుకుతున్నాడు. డోంట్ గివ్ అప్ ఇన్ లైఫ్. ఏమేన్? గాయపడ్డావా, అలసిపోయినావా, పాదచారులు కానీ ప్లేన్ భూమిలోనే నువ్వు ఆహు అని బాగా ఊపిరి పీల్చుకుంటున్నావు, నాతను కాదు ఇంకా నేను ఇంతే అనకండి దయచేసి. నీ దేవుడు గొప్పవాడు, అన్నీ చూచుచున్నవాడు. నేను ఎలా తయారు చేస్తున్నాడంటే రాబోయే దినాలలో చెప్పండి, యోర్దాన్ అడవిలలో పరిగెత్తేటోళ్ళలాగా తయారు చేయబోతాడు. స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. గుర్రాలు ఇట్లా పక్కన చూస్తే గుర్రం ఉండాలా, గుర్రం కంటే ముందు మీరు ఉండాలా. దేవుడు నిన్ను అట్లా చూడాలనుకుంటున్నాడు, ఈ రకంగా కాదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. బ్లెస్ యు ఆల్. అందరిని దీవించును కాక. బహుగా బలపరిచి అన్ని పరిస్థితులలో మిమ్మల్ని బలంగా తయారు చేయను కాక. ఆమేన్. ఒక వ్యక్తి అడిగినాడంట, ప్రభువా నాకు ఓపిక దయచే, పేషెన్స్ దయచే అని శ్రమలు ఇచ్చినాడంట. ఆయన ఏం చేసినాడు దేవుడు? ఆయనలో ఓర్పు సహనం పుట్టించడానికి ఏమి ఇచ్చినాడంట? అడిగింది ఏంటిది? ఓర్పు సహనం. ఇచ్చింది ఏంటి? కొన్నిసార్లు లైఫ్లో అట్లా ఉంటాయి. దేవుడు ఏదైతే శ్రేష్టమైన ఇస్తాడో కొన్ని కష్టతరమైన పరిస్థితులలో అవన్నీ పుడతాయి మనలో. పుట్టిస్తాడు, అమరుస్తాడు, కడతాడు. ఆమేన్. ఐ హోప్ యు అండర్స్టూడ్ దిస్ మెసేజ్ వెరీ క్లియర్లీ. క్రిస్టల్ క్లియర్. గాడ్ వాంట్స్ యూ టు మూవ్ ఫార్వర్డ్. దట్స్ ఆల్. ఆమేన్. తలలోంచి let us dedicate ourselves to God. ప్రభువా, irrespective of what happens around, నా చుట్టుపక్కల వాళ్ళు సరిగా నడవకపోయినా నేను నడుస్తాను ప్రభువా. వాళ్ళు చెడుతనం నుండి చెడుతనంలో విస్తరించినా కూడా ప్రభువా, ఐ విల్ నాట్ లెట్ ఇట్ డిస్టర్బ్ మై స్పిరిచువల్ జర్నీ. నేగితో కదులుతా ప్రభువా అని మనం చెప్తాము. దేవుళ్ళారా, నా ఇంటి వాళ్ళు నాకు వ్యతిరేకమైన కానీ కూడా నేను పట్టించుకోను ఆయన, నేను ఈ పనిలో ముందుకు సాగుతానని ఒక మంచి కమిట్మెంట్ తీసుకోండి. లార్డ్, నాకు కావాల్సింది నువ్వు ప్రభా, నువ్వు దొరికినావు నాకు చాలు. నా నిరీక్షణ నీవు, నా బలం నీవు, నా ధైర్యం నీవు, నేను ఇలా ముందుకు సాగుతాని. లెట్ us make a commitment with God.